ప్రియులరా, మరి మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మొట్టమొదటిగా దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. తదుపరి విశ్వాసులైన మీకు కూడా శుభాలు తెలుపుచున్నాను. మరి ముఖ్యంగా మనం గత కార్యక్రమంలో చూసినట్లయితే నూతన సృష్టి గురించి మనం ధ్యానించాం. చాలామంది మంచిగా స్పందించారు, ఆశీర్వదించబడ్డారని అందరూ చెప్పారు. దాన్ని బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ధ్యానాంశం మనం చూసుకుంటే వాట్ ఈస్ గాడ్స్ విల్, దేవుని చిత్తం గురించి మనం తెలుసుకుందాం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఎ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవులకి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, ఆయన చిత్తం తెలుసుకుంటాం. So many times we are led astray because of this, because we choose our own will and we kind of going astray. చాలాసార్లు మన సొంత చిత్తాన్ని చేసుకుని ఆయన దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. తద్వారా అనేకమైన ఘోరాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది గమనించాలి. కాబట్టి కొన్ని వచనాలు మనం ధ్యానిస్తాం, కొన్ని లేఖనాలు ప్రాముఖ్యంగా స్పెసిఫిక్గా వాట్ ఈస్ విల్ అనే వర్డ్ ఉండే కొన్ని వచనాలు మనం ధ్యానిస్తాం. సో మొట్టమొదటిగా మనం తీసుకున్నట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఇచ్ఛయించుచున్నాడు. సో ద సేమ్ వర్స్ మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే, సో పేజ్ 152, 1 Thessalonians chapter 2 verse 4. Who desires all men to be saved and to come to the knowledge of the truth. సో ఇందులో మనం వచనం తీసుకున్నట్లయితే అందరూ రక్షించబడాలి. సో అది క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, ప్రతి ఒక్కరు రక్షించబడాలన్నదే ఆయన యొక్క చిత్తం. అదొక సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఆయన కోరుకుంటున్నాడు. సో రక్షణ అనేది ఇప్పుడు చాలామంది అన్యులు క్రైస్తవులుగా మారుతున్నారు. అందుబట్టి దేవునికి స్తోత్రం. నా ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, ఎవరైతే అన్యుల నుంచి మారుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత జనుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే అనేకుల్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దే కమ్ ఫ్రమ్ ద సేమ్ ఫెయిత్ కాబట్టి సో వాళ్ళు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఎందుకంటే క్రైస్తవులు వెళ్ళి వాళ్ళకి చెప్పే కంటే వాళ్ళు వెళ్ళి చెప్తూ వల్ల అనేకులు రక్షణలోకి రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ రక్షణ పొందాలి అన్నదే ప్రాథమికంగా ఆయన చిత్తంగా మనం గ్రహించాలి. అలాగే మనం ఇంకో వచనం తీసుకున్నట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తెలుగు బైబిల్లో 215 పేజ్, ఇంగ్లీష్లో చూడగలిగితే 169. సో ఏలైనగా మీరు ఇట్లు యుక్త ప్రవక్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయటి ఏ దేవుని చిత్తం. సో ఇంగ్లీష్లో కూడా చదువుకుందాం. ఫర్ సచ్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ బై డూయింగ్ రైట్ యూ మే సైలెన్స్ ద ఇగ్నరెన్స్ ఆఫ్ ద ఫూలిష్ మ్యాన్. మంచి చేయటం వల్ల మూర్ఖుని యొక్క నోరు మూయించగలం. సో సాధారణంగా న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే, ఎవరైనా మనల్ని నిందిస్తే we try to take revenge against them, isn't it? కదా, we try to revolt. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడంటే, మంచి చేయటం వల్ల మూర్ఖుల యొక్క నోరును మూయించగలం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మనకి హాని చేశారనుకోండి, మనం ప్రతీకారేచ్ఛ చేయకుండా వాళ్ళ అవసరతంలో వెళ్ళేప్పుడు వాళ్ళకి కనుక మనం మంచి చేయగలిగితే వాళ్ళను కూడా ప్రభువులోకి నడిపించగలిగిన వారం అవుతాం. మరి క్రైస్తవ జీవితంలో రక్షణ పొందిన తర్వాత ఇలాంటి సర్వసాధారణంగా మనం ఎదుర్కొంటాం. అది క్రైస్తవుల నుంచే రావచ్చు, అన్యుల దగ్గర నుంచే రావచ్చు. బట్ దేవుడు ఏ విధంగా ఫేస్ చేయాలంటున్నాడంటే, ఇది మనం మంచి చేయమంటున్నాడు కాబట్టి దాని ద్వారా వాళ్ళకి నోర్లు మూయించగలం అని చెప్తున్నాడు. అదేవిధంగా మనం ఇంకో వచనం తీసుకున్నట్లయితే 1 Thessalonians 4:3. 1 Thessalonians 4:3, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండవలెనని దేవుని చిత్తం. For this is the will of God, your sanctification, that is, that you abstain from sexual immorality.
చూసారా, రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధంగా ఉండాలి. ఉండినప్పుడే మన రక్షణ నిలబడుతుంది. అది ఎలాగంటున్నాడు? జారత్వం నుంచి దూరంగా ఉండమంటున్నాడు. సో ఇంగ్లీష్లో అయితే సెక్షువల్ ఇమొరాలిటీ అంటున్నాడు. సో ఇట్ మై బీ ఇది వ్యభిచారమే కావచ్చు, జారత్వమే కావచ్చు, ఏదైనా కావచ్చు. సర్వసాధారణంగా ఇప్పుడు ఏంటంటే వి కైండ్ ఆఫ్ అడాప్టింగ్ టు ద వెస్ట్రన్ కల్చర్ కదా. వెస్ట్రన్ వరల్డ్ ఏంటంటే ఇది మన భారతదేశం కూడా వచ్చేసింది. ఈ సంస్కృతి పెళ్లికి ముందే వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు, వాళ్ళతో సహజీవనం చేస్తారు, చేసిన తర్వాత వివాహంలో ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత ఇది కూడా దేవుని చిత్తమే అని వాళ్ళు చెప్తూ ఉంటారు. చాలా దౌర్భాగ్యకరమైన విషయం అండి. మీరు పెళ్లి చేసుకుంటే చేసుకున్నారు, దానివల్ల ప్రయోజనం ఏంటి? మనుషులు మెప్పు అయితే పొందుతారు, దానివల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు. మనుషులు ఈరోజు పొగుడుతారు, రేపు తిడతారు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో అన్నదే మనకి ఇంపార్టెంట్, అది మనం గ్రహించాలి. సో ఈ విషయంలో మన బైబిల్లో కూడా మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. దావీదునే తీసుకుందాం. దావీదు హృదయానుసారుడే, కానీ ఒక చిన్న విషయంలో తప్పిపోయాడు. తద్వారా అనేకమైన శాపం తెచ్చుకున్నాడు. తన సొంత కుమారుడే తనకి వ్యతిరేకంగా తిరిగాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వీ ట్రై టు బి అవే ఫ్రమ్ దీస్ సిన్స్. అది నేను చెప్పేది. నెక్స్ట్ ఇంకో వర్స్కి మనం వెళ్ళినట్టయితే ఎఫిషియన్స్ చాప్టర్ 5:15-20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-20 మనం చదువుకున్నట్లు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానముగా నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తము మీరు అనేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనడి. మరియు మద్యముతో మత్తులయుండుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులయుండుడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సో ఇదే వర్స్ మనం ఇంగ్లీష్లో కనుక చూసుకున్నట్లయితే, therefore be careful how you walk, not as unwise but as wise, making the most of your time, because the days are evil. So do not be foolish, but understand what's the will of God, and do not get drunk with wine, for that is dissipation, but be filled with the Spirit. Always give thanks for all things in the name of our Lord Jesus Christ to God even Father. ఈ వచనంలో ప్రాముఖ్యంగా మనం తీసుకున్నట్లే దినాలు చెడ్డవి. సో ఈ ఫ్యాక్ట్ అందరికీ తెలిసిన విషయమే. చాలా చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ అంటే బీ కేర్ఫుల్ అన్నాడు. చూసారా, మన జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్లస్ సమయం పోనేవద్దు. ఎందుకంటే మనం దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి అనేకమైన కార్యాలు చేసి మనం సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. అవి చేయకుండా మనం చూసుకుందాం. అజ్ఞానులే కాక జ్ఞానంగా నడుచుకోమంటున్నాడు. సో అనేక సార్లు మనం అజ్ఞానమైన క్రియలు చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక ఉద్యోగమే కావాలనుకోండి, మన దగ్గర వి డోంట్ హ్యావ్ క్వాలిఫికేషన్, మన దగ్గర క్వాలిఫికేషన్ లేవు, కానీ మనకి ఉద్యోగం కావాలి. ఏం చేస్తాం? ఎవరికైనా లంచం ఇచ్చి ఉద్యోగం వేయించుకుంటాం. కానీ సాక్ష్యం చెప్పేటప్పుడు ఏం చెప్తాం? దేవుడు నాకు అనుగ్రహించడి ఉద్యోగం అని చెప్తాడు. నిర్గమకాండము 23:8 క్లియర్గా చెప్పాడు దేవుడు, లంచము పుచ్చుకొనకూడదు. పుచ్చుకుంటాం ఎంతో, ఇచ్చుట కూడా అంతే తప్పు. కాబట్టి ఇలాంటి అజ్ఞానమైన క్రియలు చేసి, ఎందుకంటే అన్యులకి మనకి వ్యత్యాసం ఉండదండి ఇలాంటి క్రియలు చేసినప్పుడు. ఏదైనా కూడా ఆయన చిత్త ప్రకారం పొందుకోవాలన్నదే ఆయన చిత్తం. తర్వాత మనం ఏం చేస్తాం? మద్యముతో మత్తులై ఉండకూడదు. సో ఈ మద్యపానాన్ని నిషేధించామని ఈ ప్రభుత్వాలు అనేక సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాయి, కానీ వాళ్ళు విఫలం అవుతున్నారు. ఒకరి మనస్సు మారితే కానీ వాని అలవాట్లు మారవు. అందుకే దేవుడు ఎక్కువ రక్షణ గురించి, పశ్చాత్తాపం గురించి మన బైబిల్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్లో ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వైన్ తాగటం తప్పు కాదు. ఈవెన్ అది క్రైస్తవులకు కూడా. వాళ్ళ లాజిక్ ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వైన్ మొత్తు కలిగించదు కాబట్టి. మరి ప్రశ్న ఏంటంటే, మరి వాళ్ళు ఒక గ్లాసుతో సరిపెడతారా అన్నదే ప్రశ్న. అది గమనించండి. పాపానికి దూరంగా ఉండమన్నాడు దేవుడు, కానీ పాపానికి మనం మరింత చేరువుగా వెళ్ళి
దాని నుంచి దూరం కావాలనుకుంటాం చాలా అవివేకం. అది మనం గమనించాలి. నెక్స్ట్ ఇంకోవచ్చు అదే చివరి తర్వాత కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి కీర్తించుడే. చూసారా, ఆత్మ సంబంధమైన పాటలు. సో ఏవి ఆత్మ సంబంధమైనవి, ఏవి కావు అనేది మీరే నిర్ణయించుకోండి. ఆ టాపిక్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. దట్ గోస్ టు ఎంటైర్ డిఫరెంట్ టాపిక్. సో దానివల్ల కీర్తించమన్నాడు. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సో ఎప్పుడు ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి మనం. తర్వాత మనం ఇంకొక వచనం తీసుకున్నట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. చూసారు, ఇక్కడ వాగ్దానం విషయమే ఆయన ఆలస్యం చేయడు. ఎవడూ నశించిపోకూడదు. అది నశించిన దాన్ని వెదకు రక్షించుకుంటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాననే వాక్యం మనం చూస్తాం సువార్తల్లో. సో అందరూ రక్షించబడాలనేది ఆయన ఉద్దేశం. ఎవరు నశించిపోకూడదు. ఆ తర్వాత మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అనేకసార్లు మనం మారిపోయాం అనుకుంటూనే కొన్ని అవివేకమైన క్రియలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతిదీ దేవుని చిత్తం ద్వారా పొందుకోవాలన్నది ఆయన ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక ఇల్లే కొనుక్కుందాం అనుకోండి. మన దగ్గర డబ్బులు ఉంటాయి, ఇల్లు కొనేసుకుని దేవుడు మనకు అనుగ్రహించాడని చెప్తున్నాం. మరి ఆ రకంగా చూసుకుంటే మరి అన్యుల దగ్గర మనకంటే ఎక్కువ ధనం ఉంటుంది, మనకంటే మంచి గృహాలు వాళ్ళు నిర్మించుకుంటున్నారు. కాబట్టి దేవుని చిత్తంలో ఉన్నది ఒకవేళ ఆయన ఇవ్వాలనుకుంటే మీ దగ్గర ఏమీ లేకపోయినా ఏదో రకంగా సమకూరుస్తాడు. అది మీరు గమనించండి. ఆయన ప్రాముఖ్యంగా మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే మనం అందరం మార్చబడాలి, మన మనస్సును మార్చుకోవాలి. ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. నిజంగా ఆయన అంత పేషెంట్గా ఉన్నాడు. కానీ మనం కొన్ని ఈ లోకంలో పొందుకునే విషయంలోనే చాలా ఇంపేషెంట్గా ఉంటాం. ఎవ్రీథింగ్ వీ వాంట్ ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్. మనకు అన్నీ కూడా త్వరగా వచ్చేయాలి. కానీ ఆయన మనం ఇంకా మారుతామని ఆయన వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా అందరూ మనం మారు మనసు పొందాలి. తర్వాత ఇంకొక వచనం తీసుకున్నట్లయితే మనం కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ అనుభవించుట మేలు అన్నాడు. సాధారణంగా కీడు చేసి మనం శ్రమ అనుభవించుటకి ఇష్టపడతాం, కానీ మేలు చేసి శ్రమ పడతాం మనం ఎవరో ఇష్టపడం. ఎందుకంటే కామన్ హ్యూమన్ నేచర్ అది. కానీ దేవుడు మన యేసయ్యను మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆయన ఎప్పుడు యూదులు ఎప్పుడు ఆయన్ని హింసించుటకి ప్రయత్నించేవారు. ఏదో రకంగా ఆయన అద్భుతాలు సూచక్రియలు చేస్తూనే ఉండేవారు. కానీ ఆయన్ని రాళ్లతో కొట్టాలని చూశారు, ఆయన చంపడానికి ప్రతి క్షణం ప్రయత్నించారు. ఆయన చనిపోయేవారు లేపేవారు, ఆయన గుడ్డి వారికి చూపించేవారు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చేవారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆయనకి కీడు చేస్తూనే ఉన్నారు. సో అది మనకి యేసయ్య నేర్పే పాఠం. అది ఆయన చిత్తంగా ఆయన చెప్పారు. కాబట్టి ఆయన చిత్తంలో ఉన్నప్పుడు మనం రక్షణ పొందినప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం ఆచరించాలి. అది తప్పగా చేయాలి. ఆ తర్వాత ఇంకో వర్స్ తీసుకుంటే మార్క్ చాప్టర్ 3:35, హూ ఎవర్ డస్ ద విల్ ఆఫ్ గాడ్ హీ ఈజ్ మై బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ మై మదర్. ఎవరు నా తండ్రి చిత్తాన్ని చేస్తారో వాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని ఆయన క్లియర్గా చెప్తారు. సో మనం ఆయన చిత్తం చేయాలి. సో అనేక సార్లు బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకి. అబ్రహామునే తీసుకుందాం. దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన వాగ్దానం చేయడం ఆలస్యం కాడన్న వాక్యం మన ముందు చదువుకున్నాం. కానీ అబ్రహాము శారా మాట విని వెళ్ళి హాగరుతో పోయి కుమారుని కన్నాడు. సో ఆ ఇస్మాయిల్ వల్ల ఎలాంటి పరిణామాలు వచ్చినాయో మనందరికీ కూడా తెలుసు. గాడిద మనం గమనిస్తాం. సో ఈ అన్ని వచనాల్లో మనం తీసుకుంటే ప్రాముఖ్యంగా దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అంటే సాల్వేషన్. ఫస్ట్ రక్షణ పొందాలి. సో రక్షణ పొందిన తర్వాత మనం పరిశుద్ధంగా ఉండాలి.
సో పరిశుద్ధంగా ఉండాలంటే ఈ జారతో నుంచి దూరంగా ఉండమంటాడు. నెక్స్ట్ దాని తర్వాత మంచి చేయమంటాడు. మంచి చేయడం వల్ల మూర్ఖుల యొక్క నోరు మూయించగలం, అదొకటి. ఆ తర్వాత మద్యముతో మత్తులై ఉండకూడదు అంటాడు, మద్యపానం దూరంగా ఉండాలి. సో మనం అందరూ కూడా మారు మనసు కలిగి ఉండాలి. నెక్స్ట్ కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో ఆయనను కీర్తించాలి. సో మేలు చేయటం వల్ల కీడు అనుభవించడం ఆయన చిత్తం, అది గమనిస్తాం. సో ఎవరైనా మనకి కీడు చేస్తే వాళ్ళకి మేలే చేస్తాం, కానీ కీడు చేయొద్దు, అది మనం ఆచరిస్తాం. తర్వాత ఆయన చిత్తం చేయటం వల్ల మనం ఆయన సహోదరు, ఆయన సహోదరి, ఆయన తల్లి అని ఆయన చివరిలో ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నిస్తాం. సో ఆ విధంగా మనం ఉండులాగున దేవుడు చిత్తాన్ని మనం తెలుసుకునేలాగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియపల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మరి ఈరోజు నీ చిత్తాన్ని గురించి మీరు తెలుసుకుంటే ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. మరి అనేక సార్లు మీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి మా జీవితంలో అనేకమైన శాపాలు తెచ్చుకుంటాం. కాబట్టి మీరు దయించి మీ చిత్తం తెలుసుకుని, మరి ముఖ్యంగా మీ చిత్తం ఏంటంటే మేమందరూ రక్షణ పొందాలి. అది క్రైస్తవులోని క్రైస్తవేతరులను ఎవరైనా కూడా అందరూ కూడా రక్షణ పొంది పరిశుద్ధంగా జీవించాలి. ఆయన పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలన్నాం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను మీరు మాకు ప్రసాదించండి. మరి ఎవరైతే ఏ అవసరతలు ఉన్నారో, మరి అది శరీర రుగ్మత కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులే కానివ్వండి, మరి ఏదైనా సరే అది మీ చిత్త ప్రకారం వాళ్ళకి అనుగ్రహించండి. మీరు కృప చూపించండి ఆయన. అన్నిటికంటే రక్షణను మేము నిలబెట్టుకునే కృప దయచేయండి. ఈ జారచోర క్రియల నుంచి మీరు మమ్మల్ని దూరపరచండి ఆయన. స్తోత్రం. ప్రతి విషయం కూడా నీకు నమ్మకస్తులు ఉండగల కృప దయచేయండి. మరి ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళకి ఏ అవసరత ఉందో ప్రతిదీ కూడా మీరు తీర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలా దేవుడు మరోసారి మీ సందుకు వచ్చే పర్యంతము మీరు మమ్మల్ని సజీవ లెక్కల్లో, పరిశుద్ధుల లెక్కలు ఉంచమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు చెందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి ప్రియులారా, మా యొక్క ఛానల్ కూడా ఉంది, రూల్స్ టు వైటీ. సో ఈ మెసేజెస్ అన్ని, ఇఫ్ యూ మిస్ దీస్ ప్రోగ్రామ్స్ ఆన్ దిస్ టెలివిజన్, యూ కెన్ గో ఆన్ టు ద ఛానల్. ఆ ఛానల్లోకి వెళ్ళి రూల్స్ టు వైటీలో ఆల్ దిస్ మెసేజెస్, ఈ మెసేజెస్ అన్ని కూడా అందులో అప్లోడ్ చేయబడతాయి. అండ్ దే ఫ్యూ సాంగ్స్, కొన్ని సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా మీరు విని ఆశీర్వదించబడండి. సో మీ అందరికి ఆశ్చర్యం కలిగొచ్చు, ఏంటి అకౌంట్ నెంబర్లు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, ఏంటి అని మీ ఆలోచన కలిగి ఉండొచ్చు. మాకు స్వదేశీ విదేశీ సహాయం ఏమీ లేదు. కేవలం క్రైస్తవులు బలపడాలి, అందరూ రక్షించబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. నా శాలరీలో నుంచి వీఆర్ పేయింగ్ టువర్డ్స్ దిస్ ఛానల్ అండ్ టువర్డ్స్ దిస్ ఎక్స్పెన్సెస్. అండ్ అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు గెయిన్ మనీ బట్ టు గెయిన్ సోల్స్. అది మీరు అర్థం చేసుకోండి. ఒక ఆత్మ, సోల్ అనేది ప్రైజ్లెస్. సో రక్షణ అనేది అందరికీ అవసరం. మన క్రైస్తవ జీవితంలో కొనసాగులాగా క్రైస్తవులను బలపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి మా గురించి కూడా మీరు ప్రార్థించండి. అది చివరిలో పాట విని ఆశీర్వదించబడమని ఈ కార్యక్రమాన్ని
శాశ్వత ఆనందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన్న శాశ్వత ఆనందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ఈ ధరలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానరు పైనిల్పుడే. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానరు పైనిల్పుడే. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలములో ద్వార పోవలసి యున్నానమే. మారాను పోలిన చేదైన స్థలములు ద్వార పోవలసి యున్నానమే. నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము. నిరక్షకుండగు యేసే నడుపును మారని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరచిల్లుడే. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరచిల్లుడే. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.
ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడెదము.